హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఈతరం రుచులు. ఈరోజు మనం పాతకాలం నాటి రెసిపీని ఒకటి చూద్దామండి. అదేంటో కాదండి, ఊరబెట్టిన మామిడల్లం ముక్కలు. ఇవి ఎంతో బాగుంటాయండి. నోటికి చాలా హితవుగా ఉండే ఈ పుల్ల పుల్లని మామిడల్లం ముక్కల్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ ఊరబెట్టిన మామిడల్లం ముక్కలకి ముందుగా మనం ఒక గిన్నెలోకి సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలను తీసుకోవాలండి. నేను ఇదే రకంగా అన్ని కూరగాయలని కూడా సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్నానండి. అలాగే సన్నగా కట్ చేసుకున్న క్యాలీఫ్లవర్, అలాగే సన్నగా కట్ చేసుకున్న లేత పచ్చిమిర్చి అండి. ఇవి తక్కువ కారం ఉన్న పచ్చిమిర్చి ఉంటే ఆ పులుపులో ఊరి బాగుంటుంది అండి. అలాగే సన్నగా తురిమించుకున్న మామిడల్లం అండి. వీటిని చెక్కు తీసేసుకుని ఇలా సన్నగా కట్ చేసుకోవాలి అండి. అలాగే సన్నగా కట్ చేసుకున్న దొండకాయ ముక్కలు, అందులోకి తగినంత ఉప్పు వేసి అందులోకి మనం సరిపడా నిమ్మరసం వేసుకోవాలి అండి. చూసారా, నేను ఇక్కడ చిన్న గ్లాసు నిమ్మరసం తీసుకున్నాను. దాన్ని వేసి మొత్తాన్ని కూడా ఆ నిమ్మరసం అంతా ఈ ముక్కలకి బాగా పట్టేలా కలుపుకోవాలి అండి. చూసారా, ఇలా పైనుంచి కింద నుంచి కూడా అన్ని ముక్కలు కలిసేలా కలుపుకోవాలి అండి. ఈ ముక్కలన్నిటిని మనం బాగా కలిపి మూత పెట్టి 1 లేదా 2 గంటలు ఊరనివ్వాలండి. ఇలా ఊరడం వల్ల మనకి ముక్కలన్నీ కూడా ఎంతో టేస్టీగా పుల్ల పుల్లగా చాలా బాగుంటాయండి. మనకి ఇక్కడ ఉప్పు అనేది కరెక్ట్గా వేసుకుంటే ముక్కలు అనేది నిలువ ఉంటాయండి. మనకి ముక్కల్ని ఒక రోజు ఊరిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనకు అంతే క్రంచీగా ఉంటాయి. మొదటి రోజు ఎలా ఉన్నాయో అదే క్రంచీగా ఉంటుందండి. మనకి ముక్కలని ఉత్తి నోట్లో మనం తిన్నా కూడా ఎంతో బాగుంటాయండి. దీన్ని వేడివేడి అన్నంలో కానీ పెరుగన్నంలో కానీ నంచుకుని తింటే చాలా బాగుంటుంది. ఇలా ఊరబెట్టిన మామిడల్లం ముక్కలు అనేది మన డైజెషన్కి కూడా ఎంతో మంచిదండి. వీటిని పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారండి. మా పిల్లలకైతే ఇది ఆల్ టైమ్ ఫేవరెట్ అండి. ఇంత హెల్తీగా ఉండే ఈ ఊరబెట్టిన మామిడల్లం ముక్కల్ని రెసిపీని మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఈతరం రుచులు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.